ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల సంఘం కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండే కూడా వచ్చారు. 2 రోజుల పాటు ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేయబోతున్నారు ముగ్గురు కమిషనర్లు. విజయవాడలో బస చేసిన ఈసీ బృందం ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను కలిసేందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఈసీకి వివరిస్తారని తెలుస్తోంది. అయితే ఏపీలో కొద్ది రోజులుగా ఓటర్ల జాబితాపై ఆరోపణలు గుప్పమంటున్నాయి. వీటిపైన తమ దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను బృందానికి ఇస్తారని చెప్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, భరత్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి వెళ్తున్నారు. టీడీపీ, జనసేన ఆరోపణలకు కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై అధికార విపక్షాలు ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక ఎన్నికల బృందమే విజయవాడ రావడంతో మరిన్ని ఆధారాలు సమర్పించాలని అనుకుంటున్నారు నాయకులు. రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈసీ బృందం. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీయనుంది. జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, వారిపై ఉన్న ఆరోపణలు, పోలింగ్ బూతుల పరిస్థితి, ఓటర్ల జాబితా ఇలా అన్ని అంశాలను అడిగి తెలుసుకోనుంది బృందం. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల సంఘం కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండే కూడా వచ్చారు. 2 రోజుల పాటు ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేయబోతున్నారు ముగ్గురు కమిషనర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్, అలాగే గుంటూరు నుంచి సాంబశివరావు లైవ్ లో ఉన్నారు. సాంబశివరావు, ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘ బృందం అయితే 2 రోజులు పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్? సాంబశివరావు, హరీష్, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటర్లకు సంబంధించినటువంటి అంశం కొంతకాలంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కొంత వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే డోర్ నెంబర్ పైన వివిధ రకాలైనటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియ చేపట్టడం, మరోవైపు దొంగ ఓట్ల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం పైన టీడీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుంది. అయితే ఆ తర్వాత నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడి చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో అందులో భాగంగానే ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసీని కలిసి టీడీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి, గత తెలంగాణ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో, అక్కడ ఓటు వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఏపీలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కనుసన్నలోనే జరుగుతుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణని తెలుగుదేశం పార్టీ లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సమావేశం కూడా విజయవాడలో అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంతకు ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన ఎన్నికల సంఘం కూడా స్పందించింది. పలువురు అధికారులపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే అయినప్పటికీ కూడా అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన టీడీపీ విమర్శలు చేయడం, టీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన అధికార పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వాస్తవాలు తెలియజేసేటువంటి
వాస్తవాలు తెలియజేసేందుకు ప్రయత్నించడం, ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నటువంటి ఒక అంశాన్ని కూడా అధికార పార్టీ నేతలు గౌరవించారు. ఇక సచివాలయ ఉద్యోగులు ఎలాగ ఉన్నారు కాబట్టి అవకాశం లేదు కాబట్టి ఆ అంశాన్ని అధికార పార్టీ ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు, జనసేన కలిసి ఎన్నికల సంఘంతో సమావేశం కాబోతున్నారు. ఎన్నికల పరిస్థితుల పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించిన పరిస్థితుల పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే అదే సమయంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుష్ప్రచారాలు, లేనిపోయినటువంటి అవాస్తవాలను క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళం పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఈ మొత్తం అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ కూడా. మొత్తం మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓటర్లకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం ఉంటుందని మాత్రం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎస్ సాంబశివరావు, నో హోటల్ దగ్గరికి అయితే వైసీపీ బృందం కావచ్చు, ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? సాంబశివరావు, ఆడియో వినిపిస్తుందా? ఎస్ హరీష్, ఇప్పటికే అయితే అక్కడికి నోవాటల్ దగ్గరికి విజయసాయిరెడ్డి అయితే ఏంటి, ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా అక్కడ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పరస్పరం ఫిర్యాదు చేసినట్టు సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలియజేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ ను తయారు చేసుకుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్, ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అయితే టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు ధీటుగా వాస్తవ పరిస్థితులను టీడీపీ చేసేటువంటిది అంతా కూడా దుష్ప్రచారం, లేనిపోయిన అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ఓటర్లలో గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులను బదనాం చేసే విధంగా వ్యవహరించడం, వాలంటీర్ గా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లని ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన చూపించి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే రూపంలో కొంతవరకు కూడా అసత్య ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది టీడీపీ అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. సో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. అటు అధికారులతో, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీలు వీళ్ళందరితో కూడా సమావేశం అవుతుంది. రేపు డీజీపీ అదేవిధంగా సీఎస్ తో కూడా ఈ సమావేశాలు కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రాష్ట్రంలో త్వరలో జరిగిపోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు కూడా హీట్ ఎక్కిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికలకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎటువంటి పోలింగ్ జరగాలి, ఎటువంటి తరహాల పోలింగ్ నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని ఎన్నికల సంఘం భవిష్యత్తులో నిర్వహించేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైనే ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో వర్క్షాప్ జరిగేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. ఇందులో రాజకీయ పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు రాజకీయంగా ఈ అంశం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి అనిపిస్తుంది. శాంపా, నోటల్ దగ్గరికి ఈసీ బృందంతో పాటు ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు, వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ తాజా పరిస్థితి? సాంబశివరావు, బ్రేక్ తీసుకుందాం. స్టేట్
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల సంఘం కమిషనర్లు అరుణ్ గోయల్, ఇటు అనూప్ చంద్రపాండే కూడా వచ్చారు. 2 రోజుల పాటు ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేయబోతున్నారు ముగ్గురు కమిషనర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ఐ సాంబశివరావు, దానికి ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ రోజు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతా ఉన్నారు. భేటీలో ముఖ్యంగా కూడా కీలక అంశాలు చర్చించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ప్రధానంగా కూడా దీంట్లో సిఈసిని కలిసే అంశాలు ముఖ్యంగా ఇద్దరు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీకి సంబంధించి ఎన్నికల అంశంలో కానీ, సిఈసి దగ్గర ఓట్ల అంశంలో కానీ అక్కడ ఈ అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఓటర్లకు సంబంధించి అవకతవకలు చేస్తా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి టీడీపీ నాయకుల బృందం కూడా గతంలో అక్కడ సిఈసిని కలవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు కూడా పలుమార్లు దీనిపై లేఖ కూడా రాశారు. అయితే ముఖ్యంగా ఈ రోజు జనసేనాని అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా ఈ రోజు సిఈసిని కలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను కూడా వాళ్ళకి వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే మరి ఈ రోజు చర్చ అనేది మరి ఇద్దరు కలవడం వెనక ఓన్లీ ఆ సిఈసిని కలవడంతో పాటు అదేవిధంగా రేపు అంటే సంక్రాంతికి కాస్త మొదటి జాబితా కూడా విడుదల చేస్తా ఉన్నారు కాబట్టి వాటిపై కూడా కీలకంగా చర్చించుకునే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే కలయికలో ఇద్దరు కూడా కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా రేపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు కాబట్టి దానిపై కూడా చర్చించుకుంటారు. తర్వాత ఆ సిఈసిని కలుస్తారు. అయితే ఇక్కడైతే జరుగుతున్నటువంటి అంశాలు గతం నుంచి కూడా ఎక్కడైతే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తున్నారని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి బృందం చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడే చనిపోయినటువంటి వారి ఓటు కూడా ఇంకా ఉంటుంది, అది తీసేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ ద్వారా వీళ్ళంతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను మాత్రమే తొలగిస్తా ఉన్నారు. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. వైసీపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉంచి మిగతా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా ఈ రోజు సిఈసిని కలిసి ఈ పూర్తి వివరాలు కూడా వెల్లడించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎందుకంటే ఎన్నికలు మరో 2 నెలలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏవైతే తప్పుడు ఓటర్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని తొలగించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నాయకులు కూడా ఈ రోజు సిఈసిని కలుస్తా ఉన్నారు. అయితే దానికి తోడు అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్ల లిస్టు పూర్తిగా పరిశీలించాలి, అదేవిధంగా దానిపై ప్రత్యేకంగా డ్రైవ్ చేయాలి. అదే ఇంకా ఎక్కడైతే కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటుతో పాటు ఇక్కడ కూడా ఓటు కలిగి ఉన్నారు కాబట్టి వాటిని తొలగించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా తొలగించాలని మాత్రం ఈ రోజు ఇరు నాయకులు స్పష్టం చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలవడానికి నోవాటల్ దగ్గరికి అయితే ఇటు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. తాజా పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు అక్కడ? ముఖ్యంగా మరి కొద్దిసేపట్లోనే ఈ ఇరు నాయకులు కూడా అక్కడ కలిసే అవకాశం కనబడతా ఉంది. దానికి తోడు వైసీపీ కూడా దానికి రీకౌంటర్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అవకతవకలు చేస్తా ఉన్నారు, కావాలని ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ తప్పుడు ఓట్లు ఉన్నాయో వాళ్ళు తొలగించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఈ మధ్య కాలంలో కొంత యువత ఎవరైతే చదువుకుంటున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటు హక్కు ఎక్కువ స్థాయిలో నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంతమందికి గత 1 ఇయర్ నుంచి కూడా వాళ్ళు ఓటు హక్కుని నమోదు చేసుకుంటే కొంతమందికి ఇప్పటికి కూడా ఓటు హక్కు రాలేదు. మరి రాకుండా కూడా చేస్తా ఉన్నారు. కొన్ని టీడీపీకి జనసేనకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడు మరి కొద్దిసేపట్లోనే సిఈస్ తో వాళ్ళంతా ఎన్నికల సంఘంతో ఈ రోజు అంతా కూడా భేటీ అవుతారు. భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా వివరిస్తారు. వివరించి ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఇక్కడ ఏవైతే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారు కానీ అదేవిధంగా పాత ఓట్లు ఉన్నవారు కానీ ఇప్పటికైతే ఎవరైతే కొంతమంది ఓట్లు తొలగించారో ఎందుకు తొలగించారనేది ఒక స్పష్టత ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఇతర ప్రాంతాల్లో కనుక ఓటు కలిగి ఉంటే ఖచ్చితంగా తొలగించడంలో తప్పులేదు, కానీ లేకపోయినా కూడా కావాలని కక్ష కట్టి ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటర్ల జాబితా గురించి అయితే గతంలో కూడా ఒకసారి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, ఇప్పుడైతే మళ్ళీ కూడా కొద్ది రోజులుగా ఓటర్ల జాబితా చుట్టూ ఆరోపణలు వస్తున్నాయి. ఇవి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈసీని కూడా కలవబోతున్నారు. రాజకీయం ఎటువైపు వెళ్ళబోతుందని అనుకోవచ్చు అంటారు ఈ రోజు?
ముఖ్యంగా అంటే ప్రధానంగా ఎందుకంటే ఎన్నికలు మొత్తం ఓటర్లతోటే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే రేపు జరిగే ఎన్నికలు రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండు పార్టీలు గెలుపోవటములతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు పార్టీలకు కూడా రేపు రాబోయే ఎన్నికలు ఎందుకంటే క్లిష్టంగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు పోటాపోటీగా రేపు ఎన్నికలు జరగబోతాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం క్యాండిడేట్ల మార్పు విషయంలో కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన కలయికలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటర్ జాబితా అనేది స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే ఓటు ఎక్కడ కూడా మిస్ అయినా కూడా రేపు అంత గజిబిజి అయ్యే పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే వాటిని పరిశీలించి ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో, ఎక్కడైతే ఇప్పుడు కావాలని అన్యాయంగా ఓట్లు తొలగిస్తా ఉన్నారో, మరి కొంతమంది ఎవరైతే అప్లై చేసుకున్న వారికి ఓటు హక్కు రావట్లేదో వీటన్నిటిని కూడా రాజకీయ నాయకులు స్పష్టంగా వాళ్ళకి ఈసీకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి ఇవన్నీ తెలియజేయకపోతే రేపు పొద్దున ఏ పార్టీకైనా ఇటు టీడీపీ జనసేన కావచ్చు, అదేవిధంగా అటు వైసీపీకి కావచ్చు భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఏవైతే ఈ ఉన్నటువంటి దొంగ ఓట్లు కావచ్చు, అదేవిధంగా నమోదైనటువంటి ఓట్లు కావచ్చు, గతం నుంచి మన టీడీపీ ఆరోపిస్తున్నారు. టీడీపీ గత సంవత్సర కాలంగా కూడా ప్రత్యేక బృందాలు వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు పలుమార్లు లేఖ రాశారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. స్పందించి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పడం జరిగింది. దానికి తోడుగా కొంతమంది ఓట్లు టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉన్న ఓట్లు తొలగిస్తున్నారు కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి ఇంట్లో కూడా ఒక డ్రైవ్ నిర్వహించాలి, ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కలిసిన తర్వాత సిఈసికి ఫిర్యాదు చేసిన తర్వాత ఇరు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్. ఎస్ హరీష్, అంటే సీట్ల కేటాయింపుల్లో టీడీపీ జనసేన కూటమి బిజీగా ఉంటే ఇదే సమయంలో ఈసీ రావడంతో అందరిలో ఒక అటెన్షన్ అయితే నెలకొందని అనుకోవచ్చు అంటారా హరీష్? దానికి ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఇరు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ గత ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ పర్సంటేజ్ చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా 60-70 నియోజకవర్గాల్లో చాలా తక్కువ పర్సంటేజ్ తో వైసీపీ విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదాహరణ తీసుకుంటే కనుక విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం కేవలం 25 ఓట్లు 30 ఓట్ల మధ్యలో వైసీపీ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి చాలా స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నియోజకవర్గాలు దాదాపుగా 700 లోపు మైనస్ తో టీడీపీ ఓడిపోయినటువంటి నియోజకవర్గం దాదాపుగా 20-30 ఉన్నాయని చెప్పి ఒక టీడీపీ ఒక రిపోర్ట్ ని తయారు చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనూ ఇలాంటి 1000-2000 ఉన్నటువంటి ఓట్లతో టీడీపీ కోల్పోయినటువంటి నియోజకవర్గాలు అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఓటు కూడా టీడీపీకి అత్యంత కీలకం ఉంది. అదే అట్ ది సేమ్ టైం వైసీపీకి కూడా అదే ఓటు బ్యాంకు మళ్ళీ కైవసం చేసుకోవాలి. ఏదైతే సామాజిక వర్గాల సమీకరణ ద్వారా వెళ్తున్నారో అదే సామాజిక వర్గాల కోటాలో తిరిగి మళ్ళీ ఓటింగ్ ని సాధించుకోవడం ద్వారా అధికారంలోకి రావాలి. వైనాట్ 175 అనేటువంటి టార్గెట్ తో వైసీపీ ముందుకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఓటు కూడా అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, గతంలో నిర్వహించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కూడా బయటకు తీసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ సామాజిక వర్గాలు, అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ 2019లో మనకి ఏ పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చింది, ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్, ఈ రకమైనటువంటి డేటా అంతా కూడా బయటకు తీసుకొని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఓటింగ్ పైన ప్రత్యేకమైనటువంటి విచారించారు. అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సివియారిటీని కావచ్చు, ఆ సీరియస్నెస్ ని తీసుకువెళ్లాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు జరిగేటువంటి సమావేశం అత్యంత కీలకంగా మారిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. జానకి రైట్. సాంబశివరావు, అంటే ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అయితే ఒక అంచనా ఉన్న నేపథ్యంలోనే అభ్యర్థుల వడపోతుల్లో అధికార పార్టీ వైసీపీ నిమగ్నమైందని అనుకోవచ్చు అంటారా? ఈ రోజు ఒక ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నామని వైసీపీ అంటోంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఒక ఫైనల్ లిస్ట్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇరు పార్టీలు కూడా దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో ఓటర్ల జాబితాపై కీలక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇటు వాలంటీర్స్ కావచ్చు, కొంతమంది ఉన్నటువంటి అక్కడ వార్డ్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావాలని చెప్పేసి ఈ ఓటర్లని తొలగిస్తా ఉన్నారు. కాబట్టి వీటిపై స్పష్టంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఈసీకి ఉంది. కాబట్టి ఈసీని ఈ గత కొద్ది రోజులుగా కూడా రెండు పార్టీలు కూడా లేఖల రూపంలో కావచ్చు, నిరసనల రూపంలో కావచ్చు చెప్తానే ఉన్నారు. కాబట్టి ఈ ఇప్పుడు తుది జాబితా పూర్తిగా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో, అదేవిధంగా చనిపోయిన వారు ఓట్లు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎవరైతే కొత్తగా నమోదు చేసుకున్నటువంటి యువత కావచ్చు, వాళ్ళందరినీ స్పష్టంగా వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రోజు కలిసి చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక కీలకంగా తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి
మాత్రం సిఈసికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఓటర్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఇప్పుడు అక్కడ లోకల్ గా వాళ్ళ పార్టీల సర్వేలు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితాపై జరుగుతున్నటువంటి అక్రమాలపై కూడా వాళ్ళు పూర్తి డేటా తీసుకొని ఉన్నారు. కాబట్టి దీన్నంతా కూడా ఈసీ ముందుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానిపై దృష్టి పెట్టాలి. ఎక్కడైతే దొంగ ఓట్లు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వీటన్నిటిపై దృష్టి పెట్టి ఆ సిఈసి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు సిఈసికి అయితే తెలియజేసే అవకాశం కనపడతా ఉంది. ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఓటర్లన్నింటినీ కూడా స్పష్టంగా ప్రభుత్వ అధికారుల చేత స్పష్టంగా వీటన్నిటిని కూడా విచారణ చేసి ఎక్కడైతే ఈ ఓట్లు దొంగ ఓట్లు కావచ్చు, అదేవిధంగా ఈ కొంతమంది పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఎవరైతే తొలగించారో వాళ్ళందరినీ అవి కూడా పరిశీలనలోకి తీసుకొని న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ రోజు సిఈసికి వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ హరీష్, అంటే సిఈసిని కలిసిన అనంతరం కూడా ఏమైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా అధికారులు? వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు రేపు కూడా అఫీషియల్స్ పొలిటికల్ పార్టీస్ తో ఈ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరుగుతుంది. రేపు డీజీపీ సిఎస్ తో సమావేశం అనంతరం రేపు సాయంత్రం అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ ముగుస్తుంది. ముగిసే ముందు ఒక గంట పాటు షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లో ప్రెస్ మీట్ అనేది మాత్రం అధికారులు ప్రకటించారు. రేపు సాయంత్రం పూర్తిగా ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడంతో పాటుగా ఇటు రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి అభిప్రాయాలు, వారి దగ్గర తీసుకున్నటువంటి సలహాలు, సూచనలు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఏ విధమైనటువంటి సూచనలు చేస్తుంది, వాటికి సంబంధించి వచ్చేటువంటి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఈసికి వచ్చేటువంటి నిబంధనలు కావచ్చు, నియమాలు కావచ్చు ఎలా ఉండబోతున్నాయి, ఈ పూర్తి వివరాలకు సంబంధించినటువంటి అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకారం అయితే మీడియాతో మాట్లాడుతుంది. మీడియాతో మాట్లాడిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, సూచనలు, దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో చర్చనాంశంలో మారినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారం పైన సిఈసి ఒక క్లియర్ కట్ గా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సో దాని ద్వారా ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించేటువంటి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశానికి ప్రజల గందరగోళానికి గురి చేయకుండా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. జానకి రైట్. సాంబశివరావు, అంటే ఫైనల్ గా ఓటర్ల జాబితా ఆరోపణలకు సంబంధించి ఈ రోజు బాబు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేయనున్న నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి ఏ విధంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు వీరికి? ముఖ్యంగా ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఆరోపణలు చేస్తా ఉన్నారో, ఆరోపణలు చేస్తున్నప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులు కూడా ఇదే అంశంపై కొంత ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ వైసీపీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా బలవంతంగా టీడీపీ వాళ్ళు తీసేస్తా ఉన్నారని చెప్పడం జరిగింది. దానికి తోడు దీనికి సంబంధించి జనసేన టీడీపీ అధినేత కూడా అధికారంలో ఉన్న పార్టీ దీనికి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయంలో కొంత సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఇక్కడ జరుగుతున్నటువంటి జిల్లా ఎస్పీల తోటి, అదేవిధంగా కలెక్టర్లతోటి పూర్తి స్థాయిగా 3 రోజుల పాటు సమావేశమై కూడా ఇక్కడ ఎన్నికలు జరిపించాల్సిన తీరు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పార్టీల నుంచి అయితే ఫిర్యాదులు వస్తా ఉన్నాయో, ఫిర్యాదులు ఎవరైతే చేస్తా ఉన్నారో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ ఓటర్ల అవకతవకలపై వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టాలని గతంలో కూడా అటు ఎస్పీలకి, అదే జిల్లా కలెక్టర్లకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా పరిశీలన చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే తరహాలో ఈ రోజు ప్రతి పార్టీకి కూడా ఎందుకంటే ఇప్పుడు తుది జాబితా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో చాలా పార్టీలు ఫిర్యాదు చేస్తున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా టీడీపీ, జనసేన ఎక్కువ స్థాయిలో ఫిర్యాదు చేశారు కాబట్టి ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ప్రతి పార్టీతో సుమారుగా ఒక 15 నిమిషాల పాటు అయితే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇంకా మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మనం గత కొద్ది రోజులుగా కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలపై అటు పవన్ కళ్యాణ్ గానీ, ఇటు చంద్రబాబు గాని లేఖల రూపంలో కావచ్చు, వాళ్ళ ఒక కమిటీగా ఏర్పడి కూడా గతంలో ఎన్నికల సంఘానికి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ పార్టీలో వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సొంత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా ఓట్లు తొలగిస్తా ఉన్నారు అన్యాయంగా, మళ్ళీ దాని గురించి అడిగితే ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, అధికారులకు కూడా చాలా సార్లు ఫిర్యాదు చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళ పార్టీ అధినాయకులకు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు ఫిర్యాదు చేస్తే మరి అదే తరహాలో కూడా విజయసాయి రెడ్డి వాళ్ళ బృందం కూడా ఇదే అంశం
అంశంపై మాట్లాడే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఫిర్యాదు చేసిన తర్వాత, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందనే అంశాలు కూడా వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందని వీళ్ళు స్పందించే విధానాన్ని బట్టి కూడా విజయసాయి రెడ్డి మాత్రం కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అంటే దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, బాబు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఆధారాలు ఈ రోజు సిఈసికి వీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అని అంటారు సాంబశివరావు? ముఖ్యంగా ఎక్కడైతే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, జనసేన నుంచి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఓటు జాబితాను ఎక్కడ తొలగించారు, ఎందుకు తొలగించారు అనేది వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో చాలా చోట్ల కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఓటును మొత్తం పూర్తిగా తొలగిస్తున్నారని గతంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన సమయంలోనే జిల్లా కమిటీకి సంబంధించి ఎవరెవరు ఓట్లు తొలగించారు, ఎక్కడెక్కడ తొలగించారు, ఎందుకు తొలగించారు అనేది ఒక స్పష్టత లేకుండా తొలగించారు అనేది కూడా వాళ్ళు ఒక లిస్టును కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. లిస్ట్ ప్రిపేర్ చేసి గతంలో అచ్చెన్నాయుడు బృందం కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అదే తరహాలో ఇప్పటికీ ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో, వార్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా పార్టీ కార్యకర్తల ద్వారా ఎవరెవరు ఓటు తొలగించారు, ఎక్కడైతే మళ్ళీ అంటే చనిపోయినటువంటి గత 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం చనిపోయిన వారి ఓటు కూడా ఇంకా కొనసాగుతుంది. ఒక ఇంట్లో ఉండాల్సిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇప్పటికే ఇరు పార్టీలు కూడా సేకరించాయి. ఇవన్నీ కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ముందు గతంలోనూ పెట్టారు. ప్రస్తుతం అది ఇంకా ఇప్పటివరకు ఏ మార్పు అంటే గతంలో ఇచ్చినప్పటికీ కూడా అటు తొలగించలేదు అనే అంశాన్ని కూడా ఈ రోజు వాళ్ళు ఖచ్చితంగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనపడుతుంది. గతంలో ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సేకరించారో ఆధారాలను కూడా ఈ రోజు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి యొక్క అంశాలన్నిటి కూడా వివరించి ఎక్కడెక్కడ ఓట్లు తొలగించారు, ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవరి కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా గతంలో చనిపోయిన వారు కూడా ఇంకా ఓట్లు కొనసాగుతున్నాయి, ఇటువంటి అంశాలు కూడా ఒక లిస్టు రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రోజు మళ్ళీ ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి చూపించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.